ये पीस लेना है स्टॉल 3000 का ही तो है मिलना चाहिए साइज आपके కి యాక్చువల్గా బెస్ట్ వెళ్ళే రూట్ మెట్రోనే అంటారు. ఎందుకంటే దగ్గరలోనే ఉంటుంది. కార్ తీసుకెళ్తే మాత్రం పార్కింగ్కి చాలా దూరం పెట్టాల్సి వస్తుంది. అయినా కానీ మేము కారే తీసుకెళ్ళినాం. ఎందుకంటే మాకు రాను పోను ఈజీగా ఉంటుంది. సియాతో ఆయన బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా, సియా బ్యాగ్ ఉంటుంది అనేసి మేమైతే కారే తీసుకెళ్ళినాం. బట్ ఇక్కడ ఏంటంటే చాలా దూరం పార్క్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే దగ్గరలో పార్కింగ్ స్పేస్ కూడా ఉండదు. పార్క్ చేసి సందీప్ వచ్చేసరికి, యాక్చువల్ మేము వెళ్ళేసరికి డే టైం ఉండే, బట్ సందీప్ పార్క్ చేసి వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో మేము వెళ్ళగానే గేట్ నెంబర్ 2 నుంచి ఎంటర్ అయినాం అనమాట. 50 రూపీస్ టికెట్ ఉండే పర్ పర్సన్. ఎంటర్ అవ్వగానే మేము లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసినాం. అంటే ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి మొత్తం తిరగడం స్టార్ట్ చేసినాం. సో అట్లా వస్తున్నప్పుడు ఫస్ట్ మాకు అక్కడ డ్రెస్సెస్ షాప్ ఏదైతే మీరు ఇందాక చూసారో ఆ కుర్తీ సెట్స్ అవన్నీ ఉండే. అది ప్యూర్ కాటన్ లాగానే అనిపించింది, బాగుండే. బట్ వాళ్ళు నాకు కొంచెం ప్రైస్ ఎక్కువనే చెప్పారు. 1050 1200 పర్ ఏమంటారు కుర్తీ సెట్ అన్నారు. సో ఎందుకో నాకు అంత ప్రైస్ పెట్టి ఒక కుర్తీ సెట్ తీసుకోవాలని అనిపించలేదు. అది కూడా ప్రింట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. సరే చాలా బాగున్నాయి ప్రింట్స్ అండ్ ఆల్ అంటే నేను తీసుకోవడానికి ఆలోచించకపోతుండే, కానీ ప్రింట్స్ కూడా నార్మల్గా ఉండేసరికి నేను ఎందుకులే 1200 దీన్ని పెట్టడం అనుకున్నా. తర్వాత జుత్తీ షాప్కి వెళ్ళినాం అనమాట. జుత్తీ షాప్లో మీరు ఇందాక చూస్తే ఆ స్టాల్ నెంబర్ అంతా నేను మెన్షన్ చేసిన. అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ జుత్తీస్ అండ్ ఫ్లాట్స్ ఇవన్నీ ఉండే. సో అక్కడ నేను ఒక పేర్ ఆఫ్ జుత్తీ అయితే తీసుకున్నా. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది మహేశ్వరిలో ఏదో సిల్క్ అంటారంట దాన్ని. నాకు ఈ ప్రింట్స్ చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇప్పుడులో ఈ ట్రెండ్ అవుతున్నాయి కదా, ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకునేలాగా ఉన్నాయి ఇవి. సో వాళ్ళు నాకు ఈ శారీకి కోట్ చేసిన ప్రైస్ వచ్చేసి 3500. ఎంత తగ్గిస్తారు మీరు చెప్పండి అనేసరికి వాళ్ళు 3000కి ఇస్తా అన్నారు. యాక్చువల్గా నేనేంటంటే ఒక శారీ గురించి అంటే దాని హ్యాండ్లూమ్ గురించి తెలిసి ఆ ప్రైస్ పెట్టడం బెటర్ అనుకుంటా. ఈ శారీ ఏదైతే హ్యాండ్లూమ్ ఉందో దాని గురించి నాకు తెలియదు. సో తెలియనప్పుడు నేను అంత ప్రైస్ పెట్టి ఆ శారీ ఎందుకులే కొనడం అనుకున్నా. ఎంత బార్గెన్ చేసినా 2800 or 900 వరకే లాస్ట్ అనిపించింది. సో నేను ఇంకా బార్గెన్ చేయకుండా వచ్చేసినాం. బట్ అదైతే చాలా సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్గా అనిపించింది. సో ఇంకా అక్కడ ఏం తీసుకోలేదు, జస్ట్ ఆ జుత్తీస్లో ఒక పేర్ ఆఫ్ జుత్తీస్ తీసుకున్నా. అండ్ మీరు ఈ వీడియో అనేది ఎండ్ దాకా చూడండి. నేను అన్నీ ఏమేమి కొన్నానో విత్ ప్రైజెస్ అనేది మెన్షన్ చేసిన. సో ఇక్కడ క్రాకరీ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. వీళ్ళైతే ఆ వీడియో తీసుకోవద్దన్నారు, మెల్లగా తీసేసుకున్నా. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ కప్స్ కానీ అన్నీ చాలా బాగుండే. అండ్ ఇక్కడ ఏదైతే ఆరెంజ్ కప్ చూస్తున్నారో అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఇట్లాంటి కలర్ నేను చూడలేదు ఇప్పటిదాకా. అంటే నార్మల్గా బ్రౌన్స్ కానీ వైట్స్ కానీ ఇట్లాంటివే చూసినా కానీ ఈ కలర్లో నేను ఎప్పుడు చూడలేదు. సో నాకు క్యూట్ అనిపించినాయి. అవి 6 వచ్చేసి వాళ్ళు 350 or 400 అన్నారు. సో మాకు ఎందుకులే అన్నట్టు మేము కొనలేదు. ఇంకా అట్లానే వాక్ చేస్తూ వెళ్తే ఈ సెరామిక్ షాప్ అనేది ఉండే. ఈ కప్స్ అన్ని సెరామికే అంట. ఇవి కూడా ఒక 300కి 6 టీ కప్స్ అనేది వస్తాయంట. దాని తర్వాత ఇంకా కార్పెట్ వరల్డ్కి వెళ్ళినాం. ఇక్కడ కార్పెట్స్ చూస్తున్నాం. అసలు ఎంత మంచిగా అనిపిస్తున్నాయో ఒక్కొక్క కార్పెట్ చూస్తుంటే. చాలా రిచ్గా చాలా బాగుంది. ఇక్కడ మీరు ఈ ఫస్ట్ దాని పక్కన ఏదైతే చూస్తున్నారో ఇది యాష్ అండ్ రెడ్ది. అది మేము అడిగినాం ఎంత ఉంది ప్రైస్ అని చెప్తే 3500 అన్నట్టు మాకు వినిపించింది. 3500 అనుకున్నాం, కానీ తర్వాత ఆయన చెప్పింది 35,000 అంట అది ఆ కార్పెట్. అమ్మో అనుకున్నాం. ఇంకా తర్వాత సరే చూద్దాం అన్నట్టు ఇది ఒకటి ఓపెన్ చేపిస్తే అసలు ఎంత రిచ్గా కనిపిస్తుందో చూడండి. అసలు ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇట్లా కార్పెట్ వేస్తే అసలు దాని లుక్కే వేరు వస్తుంది. అది వాళ్ళు 9500 చెప్పిండ్రు. సో ఇంకా అట్లనే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక్కొక్క షాప్ చూస్తూ వెళ్తుంటే తర్వాత ఈ యాంటిక్స్, తర్వాత వుడన్వి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా మాకు ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అంటే చాలా బాగుంది, ఇదేదో వెరైటీ ఉంది అన్నట్టు ఏం అనిపించలేదు. ఎందుకంటే 2 సార్లు వెళ్ళినా కాబట్టి థర్డ్ టైం ఏమైనా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళలేదు. ఇంకా మోస్ట్లీ చికెన్ కర్రీ షాప్స్ అన్నీ ఇంకా చికెన్ కర్రీ కుర్తీస్, కాశ్మీరీ సూట్స్ ఇవి మాత్రమే చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడో ఇక్కడో ఇంకా మళ్ళీ నట్స్ షాప్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి, కానీ బాగా కాశ్మీరీ సూట్స్ మాత్రమే ఉన్నాయి. మేము సియాని తీసుకెళ్ళినాం. అసలు సియా ఎట్లా సతాయిస్తుందో ఏమో అనుకున్నాం, కానీ అక్కడ వెళ్ళగానే ఇక్కడ దించండి నేను డాన్స్ చేస్తా డాన్స్ అని ఆమె దిగి డాన్స్ అయితే చేసేస్తుంది. తర్వాత ఇంకా చికెన్ కర్రీ కుర్తీస్ నా దగ్గర చాలానే 3-4 చికెన్ కర్రీ కుర్తీస్ తర్వాత సెట్ అనేది ఉంది. బట్ ఎందుకో ఇవి బాగుంటాయి అన్నమాట, సాఫ్ట్ ఉంటాయి బాడీకి. సో బాగుంటాయి, కొందామన్నట్టు ఫస్ట్ అయితే చూద్దాం అన్నట్టు వెళ్ళినాము. ఇక్కడ ఈ చూపిస్తున్న కలర్ నాకు చాలా బాగా నచ్చింది.
కొంచెం లైట్ రస్ట్ కలర్ ఉంది. సో బాగుండే, అన్నీ తీసుకుందాం అనుకుంటే నా సైజ్ లేకుండే. ఇంకా సర్లే మంచిదే అయిందని చెప్పేసి ఇంకా వెళ్తుంటే ఈ షాప్ కనిపించింది మాకు. ఈ షాప్లో వాళ్ళు బ్లాంకెట్స్, బెడ్షీట్స్ అన్నీ ఇవి కూడా చాలా ఉన్నాయి. బెడ్షీట్స్, బ్లాంకెట్స్ షాప్స్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తాయి మీకు. మేము యాక్చువల్గా ఫిట్టెడ్ బెడ్షీట్స్ గురించి చూద్దాం అనుకున్నాము. అంటే కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది మాది. సో దానికి ఊరికి ఒకసారి ఏమవుతుందంటే బెడ్షీట్స్ ఒకటి సైడ్కి వెళ్ళిపోతుంది, ఒక్కొక్కసారి కరెక్ట్గా ఉండదు. సో ఫిట్టెడ్ బెడ్షీట్స్ చూద్దాం అనుకున్నాం, కానీ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. ప్రింట్స్ కానీ ఏం కానీ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇంకా మాకైతే నచ్చలేదు. సో ఫైనల్గా ఇందాక మీరు చూసిన ఆ షాప్లో మేము 2 బ్లాంకెట్స్ కొన్నాము, కాటన్వి, అంటే సమ్మర్లో యూజ్ చేసుకోవడానికి అట్లా. అది కూడా ఏది కొన్నాను అనేది మీరు ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇంకా అంతా చూసేసుకొని మెల్లిమెల్లిగా ఇంకొక షాప్ ఏమేమి ఉంది చూసుకుంటూ వెళ్తున్నాము. మీకు మ్యాక్సిమం ఇక్కడ నేను చెప్పినట్టు లక్నవీ సూట్స్, చికెన్ కర్రీ సూట్స్ మాత్రమే కనిపిస్తాయి. తర్వాత ఈ నట్స్ అన్ని షాప్ కనిపించింది, మేమైతే ఏం తీసుకోలేదు. ఇంకా మధ్యలో ఆకలి అవుతున్నట్టు అనిపిస్తుంటే ఇంకా వెళ్తుంటే మాకు ఈ ఫుడ్ స్పాట్ కూడా కనిపించేసింది. సో అక్కడ బజ్జీ, సమోసా, యాక్చువల్లీ బజ్జీలు 80 రూపీస్కి 3 అంట, బయట అయితే 20 రూపీస్కి 4-5 వస్తాయి. ఇంక సర్లే ఆకలి అయినప్పుడు అవన్నీ చూసుకోవద్దు కదా అన్నట్టు బజ్జీలు తినేసినాం. బజ్జీలు తిన్నాక దీని ఆపోజిట్లోనే నాకు బ్యాంగిల్ షాప్ కనిపించింది. చాలా ఇష్టం, బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టము. సో ఇది జయపు మీద అయితే చూస్తున్నారో అది 2-3 డేసే షాప్, నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి 2-3 డేసే అయింది కాబట్టి వాళ్ళు ఎక్కువ పెట్టలేదు. ఇంకా 2-3 డేస్ ఆగితే ఇంకా మొత్తం షాప్ అంతా ఫిల్ చేస్తామని చెప్పారు. సో నాకు నచ్చినవి నేను కొన్ని బ్యాంగిల్స్ అయితే కొనేసుకున్నా. అది కూడా నేను ఏమేమి కొన్నాను మీరు లాస్ట్ దాకా చూస్తే తెలుస్తుంది. ప్రైజెస్ అవన్నీ నేను మెన్షన్ చేసిన. తర్వాత ఇంక వెళ్ళిపోదాం అనిపించింది. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మాకు ఏం అనిపించలేదు. సో ఇంకేం కొనలేదు, వెళ్ళిపోదాం అన్నట్టు చూస్తూ వెళ్ళిపోతుంటే ఇక్కడ ఎవరో పోర్ట్రేట్ వేస్తున్నారనమాట. పోర్ట్రేట్ వాళ్ళది కూడా చూసినాము. ఇంకా యాక్చువల్లీ వేయించుకుందాం అనుకున్నాం, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకెందుకులే టైం వేస్ట్ చేయడం అన్నట్టు వెళ్ళిపోయినాం. పెద్ద కాసుగా ఇంకా ఉందా బాగాలేదా అని చెప్తే కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి బాగా అనిపించవచ్చు ఇట్లాంటివి. బట్ ఎవరైతే ఆల్రెడీ వెళ్ళారో వాళ్ళకి అంత బాగా నచ్చకపోవచ్చు. అరే సూపర్ ఉంది, ఇది బాగుంది చాలా అన్నట్టు ఏం అనిపించలేదు, ఏ ఒక్క షాప్ కూడా అనిపించలేదు. అండ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ మాత్రం ఇక్కడ నాకు ఎక్కడా కనిపించలేదు. లోపల ఎంటర్ అవుతున్నప్పుడే 2 sides, రోడ్కి 2 sidesలో ఉన్నాయి. నేను అక్కడ ఏం చూడలేదు, ఇంకా చూద్దాంలే లోపల ఉంటాయేమో అన్నట్టు బయట ఏం కొనలేదు. బట్ లోపలైతే మనకి ఏవి లేదు, ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే నాకు అసలే కనిపించలేదు. ఇంకా ఫైనల్గా మా నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే మేమంతా చూసేసుకొని గేట్ 1 నుంచి మేము ఎగ్జిట్ అయినాము. సో ఇప్పుడైతే నేను ఏం కొన్నా చూపిస్తాను మీకు. వెల్కమ్ బ్యాక్ గైస్. సో మా ఎగ్జిబిషన్ అయితే వెళ్ళి రావడం అయిపోయింది. సో ఇప్పుడు నేను ఎగ్జిబిషన్లో ఏమేమి కొన్నానని చూపిస్తాను. యాక్చువల్గా వెళ్ళింది మాత్రం అసలు షాపింగ్ చేయాలి, ఇది కొనాలి అన్నట్టు ఏం మైండ్ సెట్లో అయితే ఏం లేకుండే, చూద్దాము ఏమైనా నచ్చితేనే కొందాము అన్నట్టే అనిపించింది. అన్ని షాప్స్ కంటారు, కాశ్మీరీ సూట్స్ కానీ, లక్నవీ సూట్స్ కానీ, చికెన్ కర్రీ సూట్స్ కానీ, ఇవి మాత్రమే మాకు ఎక్కువగా అనిపించినాయి. సో అందులో నేనేమేమి కొన్నానో చూపిస్తా. సో ఈ కవర్ నిండా ఉన్నాయి. సో 1 by 1 నేను ఒక్కొక్కటి తీసి చూపిస్తాను ఇప్పుడు వాట్ ఆల్ ఐ గాట్. యా, సో ఫస్ట్ అయితే ఈ ప్యాంట్ కొన్నా. దిస్ ఇస్ చికెన్ కర్రీ ప్యాంట్, కాటన్ ప్యాంట్ యాక్చువల్లీ, వైట్ కలర్ది. ఇక్కడ ఈ డీటెయిలింగ్ అనేది ఉంటుంది మీకు, ఈ డీటెయిలింగ్ అనిపిస్తుంది కదా. సో మనకు స్ట్రైట్ ప్యాంట్స్ అన్నట్టే ఉన్నాయి ఇవి, స్ట్రైట్ ప్యాంట్సే, లెగ్గింగ్స్ టైప్ కాదు, పలాజోస్ కూడా కాదు, స్ట్రైట్ కట్ ప్యాంట్సే. సో దీనికి కింద మనకు యాంకిల్ దగ్గర మాత్రం ఈ డీటెయిలింగ్ అనేది ఉంది. సో సింపుల్గా బాగానే ఉంది అనేసి ఈ ప్యాంట్ ఒకటి కొన్నా. వాళ్ళు ఈ రేట్ చెప్పడం నాకు 800 ఎంత చెప్తే లాస్ట్కి బార్గెన్ అట్లా ఇట్లా చేసే కొద్దీ 350కి ఇచ్చిందనమాట ఈ ప్యాంట్ నాకు. సో ఎస్, దిస్ ఇస్ 1 చికెన్ కర్రీ ప్యాంట్. ఇంకోటి జుట్టీస్ ఉన్నాయి నా దగ్గర. యాక్చువల్లీ చాలా జుట్టీసే ఉన్నాయి, బట్ ఇది ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి. ఇట్లాంటి మోడల్ నా దగ్గర లేదు. సో ఇవి జుత్తీస్ లాంటివి. ఈ మోడల్ ఏమంటారో నాకు తెలియదు, ఎందుకంటే జుత్తీస్ అయితే వెనకాల కూడా కవర్ అయి ఉంటుంది, బట్ ఈ మోడల్ ఏమంటారో నాకు తెలియదు ఇది. సో ఐ థింక్ ఇవి దేని మీదకైనా సెట్ అయిపోతాయి, ఏ కలర్ మీదకైనా ఎథనిక్ వేర్కి సెట్ అయిపోతాయి, లేదా ఇండో వెస్టర్న్ ఏమైనా వేద్దాము అనుకున్నా దాని మీద కూడా ఇది సెట్ అవుతాయి అని నేను అనుకుంటున్నా. సో ఎస్, ఇది ఒక పేర్ ఆఫ్ చెప్పులు చెప్తాం ప్రస్తుతానికైతే. ఇది నాకు చెప్పడము 650 ఏమో అన్నాడు. మేము బార్గెన్ చేసి లాస్ట్కి 450కి వచ్చినాయి అనుకుంటా. ఇవి మాకు 450కి వచ్చినాయి. బ్లాంకెట్స్, కాటన్ బ్లాంకెట్స్. ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఇప్పుడు మనం వూలన్ బ్లాంకెట్స్ ఏం యూస్ చేయం కదా. సో ఒకటి నాకు, ఒకటి సందీప్ అన్నట్టు కొన్నాం.
ఇది వాళ్ళు 500కి 2. అసలు ఇది ఎంత బార్గెన్ చేసినా వాళ్ళు తగ్గియలేదు. మేము ఇంక వెళ్ళిపోతాము అని చెప్పినా కానీ వాళ్ళు మళ్ళీ పిలవలేదు. యాక్చువల్గా అయితే మేము వెళ్ళిపోతుంటే వాళ్ళు పిలిచి మళ్ళీ ఇస్తారు కదా. సో ఇక్కడ ఈ కేసులో జరగలేదు. సో ఇవి 500కి 2 వచ్చినాయి అనమాట. కాటనే అనిపిస్తుంది. ఒకసారి వాటర్లో వేసి చూస్తే తెలుస్తుంది. ఇదైతే వాళ్ళు అసలు కలర్ పోదు అండ్ ష్రింక్ కూడా అవ్వదని చెప్పారు. బాగానే ఉంది. సింగిల్ బెడ్షీట్స్ ఇవి, సారీ బ్లాంకెట్స్, సింగిల్ బ్లాంకెట్స్. వాటర్లో వేసి చూస్తే తెలుస్తుంది ఇది ఎట్లుందో. ప్రింట్స్ అయితే నార్మల్ డార్క్ ప్రింట్స్ తీసుకోలేదు. యాక్చువల్ వాళ్ళ దగ్గర ఈ బ్లాంకెట్స్లో సింగిల్ బెడ్స్ డార్క్ కలర్స్ లేవన్నమాట. ఇట్లానే ఐదర్ పేస్టల్స్ ఉన్నాయి, లేకపోతే ఇట్లా లైట్ నూడ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇవి 2 తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి నాకు గాజులు పిచ్చి. యాక్చువల్గా చాలా చాలా ఇష్టం నాకు గాజులు. రోజు ఏం వేసుకోను కానీ అట్లా అన్నీ ఉండాలన్నమాట. సో ఈ మీరు వీడియోలో చూసుంటే స్టాల్ నంబర్ కూడా నేను పెట్టిన ఆ షాప్ దగ్గర. సో మీరు చూసే ఉంటారు. సో అందులో ఇది కొన్నా అనమాట నేను. సో ఒక్కొక్కటి చూపిస్తా. ఇవి పోల్కి బ్యాంగిల్స్ ఇట్లా ఉన్నాయి. ఈ డీటెయిలింగ్ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లా మొత్తం దీన్ని పోల్కి స్టైల్ అంటారంట. సో బ్యాంగిల్ చిన్నగానే ఉంటుంది కానీ వేసుకున్నప్పుడు చాలా రిచ్ లుక్ వస్తుంది ఇది బాగా. సో ఇట్లా మనం కొంచెం హెవీగా వేసుకున్నప్పుడు లేదా లైట్ వేసుకున్నప్పుడు ఇట్లా సెట్ అయిపోతాయి దీనికి. ఈ పోల్కి బ్యాంగిల్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించి కొన్నా. ఇది 1 పేర్. పర్ల్వే కొంచెం ఎక్కువ కొన్నా. ఇది వన్ మోర్ పేర్ ఆఫ్ బ్యాంగిల్స్. ఇది సో ఇట్లా ఉంటుంది. మొత్తం పర్ల్ డీటెయిలింగే ఉంది దీనికి. గోల్డ్ అనమాట, గోల్డ్ అండ్ పర్ల్ డీటెయిలింగ్ ఉంది. సో ఇది పోల్కి బ్యాంగిల్స్ ఏమో 500 అన్నారు మాకు. ఇది 500 అన్నారు. తర్వాత ఈ బ్యాంగిల్స్ ఇంకా మిగతా బ్యాంగిల్స్ అన్ని 350 పర్ పేర్. సో ఇదొక పేర్. తర్వాత ఇదొకటి సేమ్ అట్లాంటి పర్ల్సే కానీ మధ్యలో ఇట్లా పీకాక్ డీటెయిలింగ్ ఉంది దీనికి. కనిపిస్తుందో ఇట్లా పర్ల్ అనేది వస్తుంది దీనికి. సారీ పర్ల్ కాదు, పీకాక్ అనేది వస్తుంది. మిగతా ఇట్లా పర్ల్ అండ్ గోల్డ్ డీటెయిలింగ్లో ఇవి 1 పేర్ ఆఫ్ గాజులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి 2 సెట్. అది 2 బ్యాంగిల్స్ ఒక సెట్. ఇదేమో 4 బ్యాంగిల్స్ది. అంటే ఇప్పుడు కనిపిస్తుందా? ఇది కూడా 4 సెట్. గ్లాస్ ఉంది దీని మీద. సో ఇది 4 సెట్. ఇవన్నీ ఆ పోల్కి తప్పితే అన్ని 350 పర్ పేర్ అన్నారు. తర్వాత మేము యాక్చువల్గా ఇది 2 సెట్ అనమాట. నేను ఇంకో సెట్ తీసుకున్నా. ఇది 2 బ్యాంగిల్ సెట్. ఇది కూడా 350నే కోట్ చేసిండు ప్రైస్ వాళ్ళు. సో ఇది నేను మాత్రం 4 తీసుకున్నా ఉండనులే అన్నట్టు. సో ఇది నా నుమాయిష్ 2025లో నేను చేసిన షాపింగ్. సో బ్యాంగిల్స్, తర్వాత చికెన్ కర్రీది ఒక ప్యాంట్, పేర్ ఆఫ్ జుత్తీస్ అండ్ ఒక 2 బ్లాంకెట్స్, కాటన్ బ్లాంకెట్స్. ఇవి మాత్రమే మేము షాపింగ్ చేసినాం. సో నాకైతే పెద్దగా చాలా బాగుంది అన్నట్టు ఏం అనిపించలేదు. ఎగ్జిబిషన్ అయితే ఓకే బాగానే ఉంది. ఫస్ట్ టైం ఎవరైనా వెళ్తుంటే మాత్రం బాగానే ఉంటుంది. యాంటిక్ పీసెస్ ఉన్నాయి, గ్లాస్ వేర్ ఉన్నాయి, క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఇంటికి ఏమైనా కావాలనుకుంటే మాత్రం మీరు కొనవచ్చు. లేదు జస్ట్ క్యాజువల్గా వెళ్తున్నారు అని అంటే అప్పుడు మీకు ఏదైనా నచ్చితే అది కొనవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు ఏమైనా ఇన్పుట్స్ ఉంటే నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.